హలో హ్యావియర్స్, వెల్కమ్ టు సెర్చ్ ప్రాపర్టీస్. ఒకటి హెచ్ఎండి వెంచర్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది చెల్లపల్లి రైల్వే స్టేషన్కి ఒక 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. మనకి ఇన్ఫోసిస్ దగ్గరలో ఉంటుంది. ఇది ఇన్ఫోసిస్కి అయితే ఒక 2.5 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుందంటే. మనకి రాంపల్లి, ఈసీఎల్, ఏఎస్ రావు నగర్, నాగారం ఈ సరౌండింగ్స్లో ఉన్న ఎవరైనా ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ప్లాట్స్, హెచ్ఎండి ప్లాట్స్ కావాలనుకుంటే మట్టికి ఇదైతే మనకు ఒక తక్కువ ధరలో వీళ్ళు కోట్ చేస్తున్న అయితే 39,000 పర్ స్క్వేర్ యార్డ్ కోట్ చేస్తున్నారు. 120 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200+ స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే ఇందులో అవైలబుల్లో ఉన్నాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో మనకి హెచ్ఎండి వెంచర్ కాబట్టి 30-40 ఫీట్స్ రోడ్సే ఉంటాయి. సో బెటర్ ఎప్పుడైనా మనం తీసుకుంటే కొంచెం హెచ్ఎండిఏలో తీసుకుంటే సేఫ్ జోను. సో ఇది ఎంట్రన్స్, ఇది స్టార్టింగ్లో చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఎవరితోటి ఏం డిస్టర్బెన్స్ లేకుండా, హైడ్రా ఎఫెక్ట్ అట్లాంటిది అయితే ఏం లేదు. సో అన్ని అప్రూవల్ తీసుకున్న తర్వాతనే ఈ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు. సో ఒక 4 కలిసి స్టార్ట్ చేసిన వెంచర్ ఇది. సో ఈ చుట్టూ మొత్తం ఆల్ టోటల్ అయితే 8.5 ఎకర్స్లో దీన్ని అయితే డెవలప్ చేసిండ్రు. సో కొంచెం ముందుగా అక్కడ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయి. ఇందులో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, 2-3 అయితే స్టార్ట్ అయినాయి. ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ లేదంటే కన్స్ట్రక్షన్ పర్పస్లో కానీ తీసుకుంటే మట్టికి చాలా బాగుంటుంది. మనకి స్టేషన్ దగ్గరలో కాబట్టి ఫ్యూచర్ అయితే ఉంటుంది. మనకి ఈస్ట్ వైపు అయితే ఈ మధ్యలో కొంచెం మనకి గట్కేసర్ నుంచి ఇటు వరకు 7 కిలోమీటర్స్ అలా వస్తుంది. ఈ మధ్యలో ఒకటి వైరల్ న్యూస్ ఏంటంటే మనకి 72 స్టేర్స్ తోటి ఒకటి మంచి టవర్ అయితే కన్స్ట్రక్షన్ కాబోతుందని చెప్పేసి మనకైతే ఒకటి న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. సో అది వన్స్ కంప్లీట్ అయిపోతే మట్టుకి ఈస్ట్కి అయితే మంచి గ్రోత్ అయితే ఆల్రెడీ మంచి ఉంది, ప్లస్ ఇంకా ఫర్దర్గా అయితే బాగానే ఉంటుంది. మళ్ళీ ఐటీ క్యాంపస్ మనకి ఇన్ఫోసిస్ అయితే 460 ఎకర్స్లో కాబట్టి అక్కడ నుంచి ఇటు వరకు అయితే మనకి అరౌండ్ ఒక 3-4 కిలోమీటర్స్ కాబట్టి అది కూడా దగ్గరలోనే ఉంది కాబట్టి మంచి గ్రోత్ అయితే ఉంటుంది ఏరియాలో. సో ఈ సరౌండింగ్స్లో చూసిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ దేనికైనా ఇతరత్ర ఏదన్నా మీకు ప్లానింగ్ ఉంటే మట్టుకి ఇందులో అయితే బాగానే ఉన్నది. సో నాకు తెలిసిన వాళ్ళే 2-3 తీసుకున్నారు కాబట్టి ఎవరన్నా ఉంటే వర్కౌట్ అవుతుందని చెప్పేసి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. సో దీని పక్కన ఖాళీ ప్లేస్ ఉన్నది, ఇది కూడా వెంచరే. ఇది కూడా దీనికి కూడా అప్రూవల్ వచ్చినాయి. సో పక్కన మోడీ బిల్డర్స్ అవన్నీ ఇండిపెండెంట్ హౌస్ అండ్ విల్లాస్ అవి. ఈ పక్కన ఖాళీ ప్లేస్ అయితే అది కూడా వెంచర్ చేస్తున్నారు. సో ఇదండి, నేను టోటల్గా మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్తో సహా అన్నీ మెన్షన్ చేశాను. ఏమైనా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. ఎవరైనా సీరియస్ బయర్స్ ఉంటే మాత్రం డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎవరైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఈ డిస్ప్లే నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు ఎవరైనా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఏదైనా ప్రాపర్టీ లేదంటే ఇంకా నా వీడియోలో ఏవైతే షేర్ చేశానో అవి ఏమైనా కావాలనుకుంటే మాత్రం వాళ్ళకి యూజ్ అవుతాయి, షేర్ చేయండి. సో మీకు ఒకవేళ వీడియో మొత్తం టోటల్గా మీరు ప్రతి ఒక్కటి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి, అందులోనే మ్యాటర్ ఉంటుంది. మీరు ప్రతి దానికి కాల్ చేయని అవసరం కూడా లేదు. ప్రతి ఒక్కటి నేను ఏదైనా మిస్ అయినా కూడా డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. సో నేను మీకు ప్రతి దానికి చూడకుండానే మీరు నాకు కాల్ చేసినంత మాత్రాన సేమ్ మ్యాటర్ నేను చెప్పిన వీడియోలనే మళ్ళీ మీరు కాల్ చేసినా కూడా అదే మ్యాటర్ మీకు చెప్పాల్సి వస్తుంది. సో ఇదండి, ప్రాపర్టీ అయితే ఒకటి ఇది అర్జెంట్ సేల్లో ఉన్నాయి. కొన్ని ప్లాట్స్ అయితే ఓపెన్లో ఉన్నాయి, కొన్ని సోల్డ్ అవుట్ అయినాయి. ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. నేను ఫర్దర్గా ఇంకేమన్నా కావాలనుకున్నా కూడా నేను ఇన్ఫర్మేషన్ ఏమన్నా సీరియస్ బయర్స్కి నేను ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ వన్ గుడ్ ప్రాపర్టీ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై గైస్.